టెట్ ఎగ్జామ్ రాయాలా వద్దా? సెంటర్ దూరం పడింది, హైదరాబాద్ లో పడింది, ఇంకెక్కడో దూరం పడింది. అసలు టెట్ వల్ల ఉపయోగం ఏంటిది? నాకు టెట్ లో 100+ మార్క్స్ వచ్చాయి, టెట్ అవసరమా? నేను పూర్తిగా చదవలేదు, నా సిలబస్ కంప్లీట్ కాలేదు, అసలు టెట్ ఎగ్జామ్ రాయాలా వద్దా? ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దూరం పడింది, 100 కిలోమీటర్ల దూరంలో పడింది, లేకపోతే 150 కిలోమీటర్ల దూరం పడింది, హైదరాబాద్ లో పడింది, ఎగ్జామ్ రాయాలా వద్దా? చూడండి, ఈ రోజుల్లో ప్రయాణం చేయడం చాలా సులభం. మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనకు సెంటర్ ఎట్లా వెళ్ళాలో తెలియకపోతే మనం ర్యాపిడో కానీ, ఊబర్ కానీ, ఓలా కానీ బుక్ చేసుకొని వెళ్ళవచ్చు. ఇంత ఈజీగా ఫెసిలిటీ అయితే ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి సెంటర్ దూరం పడిందని, ఎక్కడనో నాకు తెలియదని మీరైతే ఎగ్జామ్ రాయకుండా ఉండకూడదు. ఎన్నో డబ్బులు పెట్టి పుస్తకాలు కొన్నావు, ఎంతో టైం పెట్టినావు ఎగ్జామ్ చదువుకోవడానికి, ఎన్నో గంటలు, ఎన్నో రోజులు చదివావు, నిద్ర లేకుండా చదివావు, నిద్రాహారాలు మానుకొని రాత్రి 11, 12 గంటల వరకు చదివావు. అదేవిధంగా మీరు ఆహారం తిన్నా తినకున్నా చదివావు. ఆలోచించుకో మిత్రమా, నువ్వు నిద్ర మానుకొని చదివావు, కడుపు మార్చుకొని చదివావు, ఎంతో టైం పెట్టావు, ఎంతో మనీ పెట్టి పుస్తకాలు కొన్నావు. మా అంటే 2 లేదా 3 గంటల ప్రయాణం కోసం ఎగ్జామ్ రాయడం మానేస్తావా? ఆలోచించుకో మిత్రమా. రెండో ప్రశ్న, టెట్ వల్ల ఉపయోగం. అసలు టెట్ వల్ల ఉపయోగాలు ఉన్నాయా? టెట్ వల్ల చాలా ఉపయోగాలను ఇప్పుడు చెప్తా చూడండి. టెట్ క్వాలిఫై అయితేనే నువ్వు డిఎస్సి రాయడానికి అర్హునివి. టెట్ క్వాలిఫై కాకుంటే నువ్వు డిఎస్సి రాయలేవు. టెట్ లో వచ్చే మార్క్స్ డిఎస్సిలో ఏమైనా కలుస్తాయా? టెట్ లో వచ్చే ప్రతి 7.5 మార్క్స్ కి డిఎస్సిలో 1 మార్క్ కలుస్తుంది. కాబట్టి టెట్ అనేది చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మీరందరూ టెట్ ఖచ్చితంగా రాయాలి. 100+ మార్క్స్ వచ్చే ఎగ్జామ్ రాయడం అవసరమా? చూడండి, టెట్ లో వచ్చే ప్రతి మార్క్ కూడా డిఎస్సిలో కలుస్తుంది. కాబట్టి టెట్ లో 100+, 110, 120, 130, 140 ఎన్ని వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ రాయండి. ఇందులో వచ్చే 7.5 మార్క్స్ కి డిఎస్సిలో 1 మార్క్ కలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టెట్ రాయండి. డిఎస్సిలో 0.something తోటి జాబ్ పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి టెట్ లో వచ్చే ప్రతి మార్క్ కూడా మనకు ఇంపార్టెంటే. కాబట్టి టెట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీరు అందరూ కూడా రాయాలి. కాబట్టి మిత్రులారా, నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఏది ఏమైనా సెంటర్ దూరం పడ్డా, 100+ మార్క్స్ వచ్చినా, సిలబస్ పూర్తి కాకున్నా, ఏ కారణమైనా కానీ మీరు టెట్ ఎగ్జామ్ రాయండి. టెట్ పాజిటివ్గా ఉండండి, మీకు పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. టెట్ రాసే అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్ తరపున, నా తరపున ఆల్ ద బెస్ట్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.